కావేరి ఫింగర్ ప్రింట్స్ విషయంలో ఏసీపీ విజయ్‌కి ఒక్కసారిగా పెద్ద షాక్ ఎదురైంది. ఇది పెద్ద ఎదురు దెబ్బ అని కూడా చెప్పొచ్చు. ఒక రకంగా తన ఈగో బాగా హర్ట్ అయిందనమాట. అసలు కావేరి ఫింగర్ ప్రింట్స్ ఏంటి? మ్యాచ్ అవ్వకుండా ఉండడం ఏంటి? 100% ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి కదా! అని అనుకోవాలి. కానీ బాలరాజు ఏమన్నా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేయించుంటాడా అంటే అలా కూడా జరగలేదనమాట. ఏకంగా బాలరాజు కావేరి ఫింగర్ ప్రింట్స్‌నే మార్చేశాడు. కావేరికి ఒక లిక్విడ్ ఇచ్చి, ఆ లిక్విడ్‌ని రోజు చేతులకి రాసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా ఫింగర్ ప్రింట్స్ అనేవి పోతాయని, కొత్తవిగా ఉంటాయన్నట్టు చెప్పి ఆ లిక్విడ్ అయితే ఇచ్చుంటాడనమాట. దాని కారణంగానే ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ అనేవి మ్యాచ్ అవ్వకుండా అయిపోతుంది. అసలేంటి కావేరి అని నాకు 100% అర్థమవుతుంది. కానీ ఎందుకు మ్యాచ్ అవ్వలేదని విజయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో హైయర్ అఫీషియల్స్ అనేవాళ్ళు ఫోన్ చేస్తారనమాట. ఇదేంటి ఎన్నో అండర్ కవర్ ఆపరేషన్స్ చేసున్నావు కదా! ఈ విషయంలో ఎందుకు నువ్వు పొరపాటు చేశావంటూ బాగా చివాట్లు పెడుతూ ఉంటారు. అయితే ఇంకా ఆయన తిట్టడము, ఈ కేస్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. నా ఇగో మీద దెబ్బ కొట్టింది ఆ కావేరి. ఖచ్చితంగా నేను ఆ కావేరి అని నిరూపిస్తానన్నట్టు సీరియస్‌గా తీసుకుంటాడనమాట ఈ కేస్‌ని. ఇక కావేరి ఏంటి బాలరాజుకి ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అండి. అసలు ఎలా జరిగింది ఏంటి అంటే మొత్తం చెప్తాడనమాట. చాలా హ్యాపీగా అయితే ఇంటికి వెళ్తూ ఉంటుంది. మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా? మీరు నా వెనకలుండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో మీరు నాకు తోడుగా ఉన్నారు. మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుంటున్నాను అని కావేరి అంటే, లేదండి ఆ దేవాని మొత్తం వాడి సామ్రాజ్యాన్ని కూల్చేసి మీరు కావేరికి మిమ్మల్ని ప్రపంచానికి కావేరిగా పరిచయం చేసిన రోజు పరిస్థితులను బట్టి నేను మీ ముందుకొస్తానన్నట్టు చెప్తాడు. చిన్నిని ఇంటికి వెళ్ళి చూస్తానా లేదా అన్న బాధలో ఉన్న కావేరి చాలా ఆనందంగా హ్యాపీగా అయితే ఇక ఇంటికి బయలుదేరుతుందనమాట. కానీ విజయ్‌కి మాత్రం ఇదొక పెద్ద షాకు. ఇంకా కావేరి మీద పగ పెంచేసుకొని విలన్‌లాగా మారిపోతున్నాడనమాట. ఇప్పటివరకు కావేరి జీవితంలో దేవ, నాగవల్లి విలన్లు అనుకున్నాం. ఇప్పుడు ఈ ఏసీపీ విజయ్ కూడా ఈగో కారణంగా కావేరికి విలన్‌గా మారిపోతున్నాడు.